మన భారతదేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కార్ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో 13 మందికి పైగా చనిపోవడం, ఎంతో మంది క్షతగాత్రులుగా మిగలడం అనేది చాలా బాధాకరం. ఇందులో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఎవరైతే గాయపడ్డారో వారికి ప్రభుత్వం వెంటనే మెరుగైన చికిత్స అందించాలని, పూర్తిగా వారి ఖర్చులన్నీ భరించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, మరియు చనిపోయిన కుటుంబాలకు కూడా అన్ని విధాల ఆదుకోవాలని సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అండ్ న్యాయ తరఫున అడ్వకేట్ సాదిక్ షేక్ నేను కోరడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు, ఏదైతే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దానికంటే ముందు అటు జమ్మూ కాశ్మీర్లో, గుజరాత్, హర్యానాలో తదితర చోట్ల నలుగురు డాక్టర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. దీన్ని వైట్ కాలర్ ఏదైతే టెర్రరిజం గా, క్రైమ్ గా కూడా మీడియా పరిగణించడం మనం చూస్తున్నాము. పైన నలుగురు ఫోటోలు కూడా మీరు చూడవచ్చు. నేను వాస్తవంగా ఎక్కడెక్కడైతే ఇలా ఉగ్రవాదులను పట్టుకున్నారు, ఎన్ఐఏ లేకపోతే ఏటీఎస్, ఐబి మరియు ఎన్ఎస్ఏ వారు చేస్తున్న విచారణలో ఇక్కడ కూడా మనం లీక్ చేసి దానిపై మాట్లాడడం నేను ఎక్కడ ప్రోత్సహించను. ఎందుకంటే ఇది చాలా గోప్యంగా నేను మొట్టమొదట మీ అందరి ముందు తెలియపరుస్తున్నాను. దేశ భద్రత మరియు దేశ ప్రజల ఏదైతే సెక్యూరిటీ మన భారతదేశ సార్వభౌమాధికారం సొవెరెనిటీ గురించి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అనేది ఉండదు. మన దేశ ప్రజలు, మన భారతదేశం అనేది మొదట ముఖ్యం. అది ఏ కులం, మతం, ప్రాంతం, పార్టీని బేస్ చేసుకున్న